ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. నేటి దినము యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరము కూడా పాలిభాగస్థులమై ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనము నిత్యము కూడా మన బాధ్యతగా మన వాక్యములను పరిశుద్ధ గ్రంథంలో లేఖనములను మనమన్నిటినీ కూడా ధ్యానించుకొని ప్రార్థన ద్వారా మన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క గొప్ప కోరికను మనం అందరం నెరవేర్చే వారముగా నిత్యము ఉదయకాల సమయంలో మొదట దేవుని యొక్క కృపలో మనందరం నడుచుకొని యథావిధిగా మన దినాన్ని మనం ప్రారంభించిన వారం అయితే ఖచ్చితంగా దేవుని కృపలో నడుచుకునే వారం అవుతాం. మరి కాబట్టి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు చేరవేసే క్రమంలో మీరందరూ కూడా మీరు ప్రత్యేకమైన బాధ్యత కలిగి ఉండాలని, అంటే ఒక సువార్తను మీరు ఇతరులకు చేరవేసే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పారిభాగస్తులైన వారికి కూడా దేవుని కృప ఖచ్చితంగా మనము పొందినవారం అవుతాము, ఆశీర్వాదం పొందినవారం అవుతాం. కాబట్టి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మీరు చూస్తున్నటువంటి ప్రతి వీడియోను కూడా ఈ యొక్క సువార్త అంశాలకు సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన అంశాల గురించి ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేసినట్టయితే వారు కూడా దేవుని యొక్క కృపను పొందినవారు అవుతారు. మరి నేటి దినము మనము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 2వ భాగంగా పొందపరిచినటువంటి వచనాలను మనము 45వ వచనం నుంచి 66వ వచనం వరకు కూడా నేటి దినము ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థన. తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరము కలిసి ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా, మిక్కిలి కనికరమ గల మా దేవ, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. సృష్టికర్త, సృష్టి మోచకుడ, మా పరమ తండ్రి, రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు నాయన. నేటి దినము ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా తండ్రి కూడియుండి చేయు మా యొక్క ప్రార్థనను రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా సమస్తమును ప్రభు మీ చిత్తానుసారముగా నడిపించి ప్రభువా తండ్రి పరిశుద్ధ గ్రంథములో పొందపరిచినటువంటి వాక్యములను ధ్యానించుకొని ప్రార్థనా పూర్వకంగా ప్రభువా దినమును ప్రారంభించిన వారముగా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి, మీ కృపను మా మీద ఉంచండి ప్రభువా తండ్రి. మరి అదే విధంగా రక్షణ వాక్య కార్యక్రమంలో పాలి భాగస్థులవుతున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడు సోదరిమణి ప్రతి వారిని కూడా ప్రభువా మీరు దీవించండి ప్రభువా తండ్రి. వారి యొక్క ప్రార్థనలకు సమాధానమును ప్రభువా నెమ్మదిని కలుగు చేయమని నజరేయుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామంలో మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరుడి సోదరిమణులారా, నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము మాట్లాడుకోబోయేది మరి ముఖ్యంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం గురించి. గడిచినటువంటి దినాన్న మొదటి భాగంగా 5 భాగాలలోని మన ఒక సిలువుకు సంబంధించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన సిలువు తీర్పు, సిలువ వేయట అనే ఒక ప్రక్రియ గురించి మనము మాట్లాడుకోవడం జరిగింది. మరి నేటి దినము ఆ యొక్క కొనసాగింపు మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం నుంచి 66వ వచనం వరకు కూడా ఉన్నటువంటి లేఖనాలు మనము ధ్యానించుకునే ముందు వాటిని ఎన్ని భాగాలుగా మనము వివరించుకోవచ్చు అంటే, మొట్టమొదటిగా మీరు చూసినట్టయితే మనకి 45వ వచనం నుంచి 56వ వచనం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి మనము తెలుసుకునవచ్చును. ఆ తర్వాత మనము 57వ వచనం నుంచి 61వ వచనం వరకు కూడా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని చేయుట విషయాన్ని గురించి మనము తెలుసుకునవచ్చును. ఆ తర్వాత మనం చూస్తే 62 నుంచి 66 వచనాలలోనే సమాధికి కాపలాగా ఉండుట, ఈ యొక్క 4 భాగాల్ని మనము ఈరోజు ధ్యానించుకున్నాము. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ని మనం అందరం కూడా ఓపెన్ చేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని కూడా మనము ధ్యానించుకుని అసలు ఆ పరిశుద్ధ గ్రంథంలో అక్కడ పొందపరిచినటువంటి మాటలను మనం అర్థం చేసుకొని ధ్యానించుకొని దాన్ని అసలు రకమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అన్న దాన్ని మనం ప్రార్థన ద్వారా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మనం ప్రార్థించిన వారం అయితే ఖచ్చితంగా ప్రతి వాక్యంలో ఉన్న అర్థమే కాకుండా ఆయన యొక్క పడినటువంటి శ్రమ, ఆయన పడినటువంటి వేదన, మన కోసం ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి క్రియల గురించి కూడా మనం తెలుసుకున్న వారము అవుతాము. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలని, ప్రార్థన ద్వారా దాని యొక్క ఫలితం మీరు పొందాలని నేను మనస్ఫూర్తిగా
కోరుచున్నాను. మరి మనం వాక్యంలో చూసుకున్నట్టయితే మరి నేటి దినము 27వ అధ్యాయంలో 45 నుంచి 46 వచనాల్లో యేసు మరణం అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మరణ సమయము, అదేవిధంగా ఆ యొక్క మరణము జరిగిన తర్వాత అక్కడ ఏర్పడినటువంటి సంఘటనలు, ఆ సంఘటనలు జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ ఆ జనసమూహము ప్రభువైన యేసుక్రీస్తుల సిలువతో పాటు ఆయన యొక్క సిలువ ప్రయాణంలోనే ఆయనతో పాటు కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ముందుగా మనం వాక్యానుసారంగా మనం చూసుకుంటే 45వ వచనము, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశను. అంటే ఆ మాటకు అర్థము, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అంటే ఇక్కడ చాలా వేదన, ఒక పక్కన ఆయన శరీరము అనేకమైనటువంటి శోధనలకు గురై అనేక రకాలుగా హింసించి ఆ శరీరం అంతా కూడా రక్తస్మయం అయిపోయి ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ బాధతో ఆ దుఃఖముతో తండ్రితో మాత్రము ఆయన ఒక చివరి మాట ఏ రకంగా చెప్పారంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అంటే ఇంకా అక్కడికి ఆయన మరణము పూర్తి కాలేదు. అంటే ఆయన శరీరము కానీ ఆయన యొక్క హృదయము కానీ ఆయన యొక్క ఆత్మ కానీ సమస్తము కూడా తండ్రి చిత్తానికి దగ్గరగా ఆయన చివరి మాట కూడా తండ్రి చిత్తానుసారంగానికి ఆయన తెలియచేయడము జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 50వ వచనంలోని యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల యొక్క మరణము ఆ సిలువ తీర్పుతో మొదలు పెట్టుకుంటే 27వ అధ్యాయంలో 50వ వచనం వరకు వచ్చేసరికి యేసు మరలా బిగ్గరగా కేక వేసి అప్పుడు ప్రాణము విడిచెను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రాణాన్ని అప్పుడు విడవడం జరిగింది. విడిచిన తర్వాత ఆ యొక్క ప్రదేశం అంతటా కూడా అప్పుడు దేవాలయం తెర 2గా చీలిపోవడము జరగడము. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ భూమి వణికెను. అంటే ఏదైతే సృష్టించినటువంటి దేవుడు అటువంటి ఆ ప్రదేశం ఆ భూమి అంతా కూడా వణకడం జరిగింది. ఆ తర్వాత చూస్తే బద్దలు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి రాళ్ళు కానీ ఆ ప్రదేశం అంతా గోల్గతా ప్రదేశం అంతా కూడా అనేకమైనటువంటి బండలతో ఉన్నటువంటి ఆ బండలన్నీ కూడా బద్దలాయను. సమాధులు తెరవబడిన, అంటే చనిపోయినటువంటి తిరిగి మళ్ళీ పరిశుద్ధులు వారు తిరిగి మరలా లేవడము, ఆ యొక్క సమాధులు తెరవబడటము. అదేవిధంగా మనం చూసుకుంటే వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడడం కూడా జరిగింది. ఈ యొక్క సంఘటనలు కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మరణం పొందిన తర్వాత సిలువ మీద అక్కడ ఉన్నటువంటి శతాధిపతి అతనితో కూడా యేసు కావలి ఉన్న వారును ఈ భూకంపం జరిగిన కార్యక్రమాలన్నింటినీ మిక్కిలిగా చూసి వారు అనుకున్నారు, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఆ శతాధిపతులు ఆఖరిగా ఆయన మరణం తర్వాత అయినా సరే ఈయన నిజంగా దేవుని కుమారుడు అని తెలుసుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల యొక్క మరణం సిలువ మీద జరిగినటువంటి ఒక ప్రక్రియలో, ఆ యొక్క వేదనలో, ఆ యొక్క దుఃఖంలో జరిగినటువంటి యొక్క సంఘటనలు ఈ యొక్క భాగంలో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 57 నుంచి 61 వచనాల్లో యేసుక్రీస్తుల వారిని ఆ యొక్క మరణం తర్వాత సమాధి చేయుట. ఇక్కడ ఒక వ్యక్తి శిష్యుల్లో ఒకరైనటువంటి అరిమతేపు యోసేపు, అంటే శిష్యుల్లో ఒకరైనటువంటి ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ధనవంతుడు. అదేవిధంగా ఆయన ఏం చేశాడంటే ఏదైతే రోమా సామ్రాజ్య అధిపతి రాజు అయినటువంటి పిలాతు వద్దకు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుల వరకు దేహాన్ని ఆయనకి కావాలని అడగడము, ఆ యొక్క దేహాన్ని ఆయన భద్రపరచుటకు ఆయన తీసుకున్నటువంటి చొరవ కానీ ఆ యొక్క విషయంలో ఆ యొక్క రాజు అయినటువంటి పొంతు పిలాతు ఆ యొక్క శరీర దేహాన్ని ఆయనకు యోసేపు అనే ఒక వ్యక్తికి శిష్యుడికి ఆ యొక్క దేహాన్ని వారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ సమయంలో యొక్క అరిమతేపు యోసేపు అనే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శరీరాన్ని ఏ రకంగా ఆయన భద్రపరచడం జరిగింది. ఆ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ పరిసయ్యులు కానీ ఎటువంటి మాటలు మాట్లాడడం జరిగింది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వాక్యానుసారంగా మనం చూసుకుంటే 59వ వచనము, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి
తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమున పెద్ద రాయి పొర్లించి వెళ్ళెను. అదేవిధంగా అక్కడ చూసుకున్నట్టయితే అప్పుడు ఆ దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునకు కూడా వచ్చి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మరణం పొందిన తర్వాత కూడా ఈ యొక్క యూదులు వారు ఏదైతే ఈ పరిసయ్యులు కానీ ప్రధాన యాజకులు కానీ ఒక కక్షపూరితమైనటువంటి ఒక దురాలోచన కలిగినటువంటి వ్యక్తులు, వారు ఏ నిమిషంలో కూడా ప్రతి రోజు ప్రతి దినము ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అవమానించడము అనుమానించడము ఇదే రోదనలో ఉండడము. ఆ రకంగానే చివరి నిమిషంలో చనిపోయిన తర్వాత కూడా వారు ఆ యొక్క రాజు అయినటువంటి పిలాతుని వద్దకు వెళ్ళి ఏం మాట్లాడారంటే, అయ్యా ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయు నాకు ఆజ్ఞాపించెను. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయనను మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పినదేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అంటే ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే, ప్రభు యేసుక్రీస్తులు వారు చనిపోయి మూడవ దినన మళ్ళీ పునరుద్ధరణ అవుతారు అనే ఆ యొక్క వాగ్దానము, అదేవిధంగా ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు అది జరిగే ఒక విషయాన్ని కూడా వీరు ఏంటంటే దాన్ని ఒక అబద్ధంగా ఆ యొక్క రాజు అయినటువంటి పొంతు పిలాతు దగ్గర చెప్పినప్పుడు అప్పుడు ఆ రాజు వీరికి ఏ రకమైన సమాధానం ఇచ్చారనంటే, అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, అంటే సైన్యములు అనేక మంది కావలి వారు ఉన్నారు కదా, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చెయ్యండి అని వారితో చెప్పాను. అంటే ఎంతమంది అయితే ఉన్నారో వారితో మీరు పెట్టించుకున్నని సమాధానము వారికి తిరిగి చెప్పడం జరిగింది. ఈ యొక్క సమాధ ప్రక్రియలో ఈ యొక్క ప్రధాన యాజకులు కానీ అదేవిధంగా పరిచయులు కానీ అక్కడ అన్నటువంటి మాటలు ఆయన్ని ఆయన మరణం తర్వాత ఆయన వంచుకుడు అని మాటలము ఎన్నో రకాలైనటువంటి దోషను కూడా అక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 62వ వచనం నుంచి 66వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మరణము అయిన తర్వాత ఏ రకంగా అయితే ఆ యొక్క సమాధిని భద్రపరచడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందిని మనం చూసుకున్నట్టయితే అక్కడ మగ్దలేని మరియయు మరియు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చొని ఉండిరి అనే ఒక విషయాన్ని కూడా మనము ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకునేవారవచ్చు. మరి చివరగా మన యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయము 2 భాగాల్ని మనం చూసుకున్నట్టయితే నా జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనము ఈ యొక్క లోక మార్గంలో మన యొక్క జననము అదేవిధంగా ఒక మరణము మధ్యలో జరిగేటువంటి మన యొక్క ఆయుష్కాల ప్రక్రియ అంతటికి కూడా ఈ రెండిట్ల మధ్య ఆధారపడి ఉంది. ఏదైతే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మనము నిత్యము కూడా విశ్వాసము కలిగి ఉండి అదేవిధంగా నమ్మకం కలిగి ఉండి మనము ఆదరణ కలిగి ఉండి ఈ సృష్టికర్తను మనము ధ్యానించుకున్న వారముగా ఉండాలి తప్పించగాని సృష్టిలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి క్రియల కోసమనో లేదంటే అనేకమైనటువంటి విషయాల పట్ల కానీ మనము వాటి మీద ఆదరణ కలిగిన వారంగా ఉండకూడదు. ఎందుకనంటే ఈ సృష్టిలో ఉన్న మన యొక్క జననం కానీ అంటే మన పుట్టుకు కానీ లేదు మన యొక్క మరణం సంబంధించినటువంటి విలువలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన ఆయుష్కాలంతో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లోకంలో మన యొక్క పాత్ర అనేది మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మరణం పొందినప్పుడు ఆయన గిన్నెలో ఏ రకమైనటువంటి దుఃఖాన్ని వేదన కలిగి ఉన్నారో ఈ లోక మార్గంలో మనం జీవించినంత కాలము అంతటా కూడా మన ఆయుష్కాలము పూర్తయిన నిమిషం వరకు కూడా ఆయన యొక్క సువార్త కార్యను మనం కలిగి ఉండాలి. ఆయన రక్షణలో మనమందరం కూడా ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుల యొక్క మరణంలో ఆయన యొక్క రక్తంతో కడబడిన మనం అందరం కూడా ఈ యొక్క సువార్తను మనం ఇతరులకు తెలియజేసే విషయంలో కూడా బాధ్యత కలిగి ఉండాలనేది మనము తెలుసుకోవాలి. మరి నా జీవితంలో ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనము కలిగి ఉండాలి. ఈ యొక్క జనన మరణాల మధ్య జరిగే సమస్త మనుషుల మధ్య జరిగినటువంటి ఈ లోక మార్గంలో మనం అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మార్గాన్ని నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము అయి ఉన్నానని ఈ మాటలను మనము ఖచ్చితంగా ఆయనకు నెరవేర్చే వారముగా ఉండాలని మనం ప్రార్థన ద్వారా మనము ప్రార్థించుకుందాం. తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థిద్దాం.
స్తోత్రం ప్రభువా తండ్రి నాయన యేసయ్య. నేటి దినము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రభువా 2వ భాగంగా ప్రభువా నాయన మీ యొక్క మరణము గురించి, అదేవిధంగా మీ యొక్క సమాధిని గురించి ప్రభువా తండ్రి, అదేవిధంగా ప్రభువా తండ్రి చివరగా జరిగినటువంటి విషయాల గురించి ప్రభువా నాయన మేము నేటి ఈ దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మేమందరము కూడా ధ్యానించుకోవడం జరిగింది ప్రభువా తండ్రి. మీరు ప్రభువా నాయన మరణం పొందుతున్న వేదనలో కూడా ప్రభువా తండ్రి మీరు తండ్రి చిత్తానుసారముగా ప్రభువా మీరు నడుచుకోవడం జరిగింది. అట్టి విధముగా ప్రభువా మేము లోక మార్గంలో కూడా ప్రభువా మా యొక్క జీవిత కాలంలో మా యొక్క జననం నుంచి మా యొక్క మరణం మధ్యలో మా యొక్క పరిచర్య జీవితంలో ప్రభువా మేమందరము కూడా ప్రభువా మీరు చూపిన మార్గంలో నడుచుకున్నట్టుకు మాకు శక్తిని బలాన్ని మీరు కలుగు చేయండి ప్రభువా. మా యొక్క కుటుంబాలను ప్రభువా, మా యొక్క సంఘములను ప్రభువా, ఈ లోకములో ఉన్న సమస్త జనులందరూ కూడా మీ యొక్క రక్షణ ద్వారా ప్రభువా తండ్రి సమస్త జనులు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎరిగి రక్షణను పొంది అదేవిధంగా వారు సమస్తమును కూడా ఇతరులకు సువార్తను తెలియజేసే విషయంలో కూడా వారందరూ కూడా నడుచుకునే శక్తిని ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రభువా మీ మరణం ద్వారా ప్రభువా లోకానికి రక్షణ కలిగిన విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునేటువంటి ఆలోచన కలిగి ఉండాలని ప్రభువా మీరు మా యొక్క ప్రార్థన ద్వారా మీరు ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి ఆయన. మరి ముఖ్యంగా నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులైన సమస్త జనులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా, మీరు దీవించండి. వారి ప్రార్థన ద్వారా ప్రభువా వారి అవసరాల నిమిత్తం చేయి ప్రతి విన్నపాన్ని ప్రభువా మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరబడునుగాక. అనుదిన ఆహారములను నేడు మాకు దయచేయండి. తన అపరాధులు మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధులను క్షమించును. శోధనల నుంచి దుష్టుల నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము ఘనత మహిమ శక్తి నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మా పరమ తండ్రి లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా సోదరిమణులారా, మరి నిత్యము కూడా ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకొని మనం ధ్యానించుకొని మనం ప్రార్థన ద్వారా మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకొని దేవుని చిత్తానికి విడిచిపెడితే మన దినములో మనం చేసే ప్రతి క్రియలో కూడా దేవుని యొక్క సహాయము మనం కావాలని ఖచ్చితంగా అడిగినట్లయితే గొప్ప సహాయం చేసేటువంటి దేవుడు మన దేవుడు. సో మనం అందరము కూడా నిత్యము కూడా ప్రతి క్రియలో ముందు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి చిత్తానుసారంగా మనము నడుచుకున్నట్టుకు మనం ప్రయత్నించి మన దినాన్ని మనం ప్రారంభిస్తే మనమందరం కూడా సంతోషంతో దినాన్ని గడిపిన వారము అవుతాం. మరొకసారి చివరగా ప్రతి ఒక్కరూ కూడా ఒక రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూసి మిగతా వారికి కూడా మన సువార్త యొక్క విషయాలను తెలియజేసే విషయంలో మీరు అందరూ పాలిభాగస్తులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు.